హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో 1050 స్టాళ్లు ఉండనున్నాయి. చిన్న మధ్య తరహా మైక్రో ఇండస్ట్రీలకు ప్రాధాన్యమిచ్చేలా ఎగ్జిబిషన్ ఉండబోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహిళా ఇన్నోవేటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 1న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఇక హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో 1050 స్టాళ్లు ఉండనున్నాయి. చిన్న మధ్య తరహా మైక్రో ఇండస్ట్రీలకు ప్రాధాన్యమిచ్చేలా ఎగ్జిబిషన్ ఉండబోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహిళా ఇన్నోవేటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 1న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ మైదానం 85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్ ఏదైతే ఉందో 2026కు ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు సుకేష్ రెడ్డి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏదైతే విలేకరులతో కూడా ఏదైతే గత మంగళవారం కూడా మాట్లాడిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభిస్తారు. బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ మొత్తం కూడా కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఫిబ్రవరి 15 వరకు జరిగే ఎగ్జిబిషన్ ఈసారి 25 లక్షల మంది సందర్శించే అవకాశం ఉంది. 2300 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో బల్దియా, విద్యుత్, పోలీసు తదితర అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. గగన్ విహారు, చంద్రవిహారు, భీమ్రావ్ బాడి, అలాగే భాజపా కార్యాలయం లేవును, అలాగే హౌసింగ్ బోర్డు కార్యాలయం తదితర ప్రాంతాల్లో సందర్శకులు వాహనాల పార్కింగ్ కోసం ఉచిత పార్కింగ్ ని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. 30 మంది వాలంటీర్లు ఎగ్జిబిషన్ సొసైటీ సమకూర్చనుంది. మైదానం లోపల ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సందర్శకులు ఉల్లాసంగా గడిపేందుకు మినీ ట్రైన్, అమ్యూజింగ్మెంట్ విభాగాలు పచ్చదనం కూడినటువంటి వాతావరణం కల్పిస్తున్నారు. ఈ నెల 27న ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేశారు. అలాగే 28న మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష కూడా జరిగింది. మొత్తం మీద రేపు ఏదైతే జనవరి 1వ తారీఖున జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగబోయేటటువంటి ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపు ప్రారంభించబోతున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. డిప్యూటీ సీఎం మాత్రం హాజరవుతున్నట్లుగా అయితే అధికారికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి కూడా హాజరవుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఏదైతే కళలు అలాగే వస్త్ర పరిశ్రమకి చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చేలాగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి స్టాల్స్ ని కూడా ఆకర్షణీయంగా ఈసారి ఎగ్జిబిట్ చేయబోతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.